శుభోదయం. ఈనాటి విశేషం ఉమామహేశ్వర వ్రతం, గజగౌరీ వ్రతం, మహాలయ పక్షం ప్రారంభం. వీటితో పాటు యజుర్వేదీయులకు ఉపాకర్మ ఈనాటి విశేషం. ఉమామహేశ్వర వ్రతం అన్న పేరుతో సనాతన సంప్రదాయం ఈరోజు పార్వతీ పరమేశ్వరులను కలిపి అర్చించాలి అనే ఒక వ్రతాన్ని ఉపదేశించింది. ఈ వ్రతాన్ని పాటించినందువలన భార్యాభర్తల మధ్య అన్యోన్యానురాగ దంపత్యాభివృద్ధులు ఇవన్నీ కూడా ఉంటాయి. చక్కగా వారిద్దరూ కలకాలం ఆనందంగా జీవించి ఉంటారు. సంతానము సౌభాగ్యంతో సంతోషంగా కాలం గడుపుతారు. కనుక ఈ విశేషమైనటువంటి రోజున, అమావాస్య రోజున పార్వతీ పరమేశ్వరులను ఉమామహేశ్వర వ్రతం అన్న పేరుతో అర్చించాలి. ఇక రెండవది గజ గౌరీ వ్రతం. భాద్రపదంలో బహుళపక్షంలో వచ్చే ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని గజ రూపంలో అర్చించాలి. మనలో ఒక అహంకారం ఉంటుంది. నాకు తెలుసు, నేను వింటాను, నేను చెబుతాను అనేటటువంటిది. దానికి విద్యా అహంకారము అని పేరు. ఈ ఒక్క విద్యా అహంకారమే కాదండోయ్, అందంగా ఉంటే రూపాలంకారము, డబ్బుంటే ధన అహంకారము, ఇలా అహంకారాలు పెక్కు విధాలు. వీటన్నింటినీ కూడా మనము మదము అన్న రూపంతో గమనిస్తే, ఈ మదం ఏనుగుకు ప్రతీక. అమ్మవారిని ఏనుగు రూపంలో అర్చించినా లేదా అమ్మవారి సమక్షంలో ఏనుగులను ఉంచి అర్చించినా కూడా మనలో ఉండే మదాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టినట్టుగా భావన చేయాలి. అంతేకాని ఇంట్లో ఏనుగులు పెట్టుకుంటే ఏనుగులు డబ్బును తీసుకొస్తాయి అని కాదండి. ఏనుగులు పెట్టడంలో ఉండే అర్థం ఏమిటి అంటే, నాలో ఉండే అహంకారాన్ని నేను తొలగించి వేసి దూరంగా పెడుతున్నాను అనేటటువంటి ప్రతీకాత్మకమైన భావనలను, ఆలోచనలను మనం పెంపొందించుకోవాలి. అవి ధనరూపం కాదు, అది మనలో ఉండేటటువంటి అహంకార తత్వానికి ప్రతీకలు. ఈరోజు గజ గౌరీ వ్రతం అన్న పేరుతో అమ్మవారి సమక్షంలో ఇలా మనలో ఉండే అహంకారాన్ని, అసూయ అనే రెండు గుణాలను రెండు ఏనుగలుగా భావన చేసి సమర్పించేస్తే అమ్మవారు మనలను పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ గలవాడిగా గుర్తించి అనుగ్రహం చూపుతుంది. దీనికే గజ గౌరీ వ్రతం అని పేరు. ఇక మూడవది మహాలయ పక్షం అని చెప్పుకున్నాం. మహాన్ అంతికో యత్ర ఇది మహాలయం. కన్యాగతే సవితిరి పంచమా పరపక్ష మహాలయాంగములు అనే సంకల్పాన్ని సనాతన సంప్రదాయం చెబుతుంది. సూర్యనారాయణమూర్తి కన్యా రాశిలో ప్రవేశించినది మొదలుగా క్షీణించినట్లుగా ఉంటాడు. మనకు సంపూర్ణమైనటువంటి శోభస్కరమైన కాంతులను ఇవ్వలేని స్థితిలో ఉంటాడు. ఈ సమయాన్నే, ఈ సందర్భాన్నే పురస్కరించుకొని పితృదేవతలు మనలను ఆశ్రయిస్తారు. వారు ప్రత్యక్ష దేవతలు కనుక వారికి ఏం కావాలో, ఎలా కావాలో అవన్నీ కూడా మనం అందజేసే కాలం ఈ కాలం. దీనికి మహాలయ పక్షం అని పేరు. అది ఈరోజే ప్రారంభమవుతుంది. ఈరోజు మొదలుగా 15 రోజుల పాటు గతించిన పితరులకు మనం ప్రతిరోజు కూడా శ్రాద్ధములు, తద్దినములు, హవ్య కవ్యములు వీటిని అందజేస్తూ ఉండాలి అంటుంది సంప్రదాయం. 96 రోజులు షణ్ణవతులు అని పేరు. ఈ 96 రోజులలో ప్రత్యేకించి ఈ 15 రోజులు విశేషంగా చెప్పబడినటువంటివి. నిత్యము పితృదేవతలకు సమర్పించేటట్లుగా తర్పణం చేయాలి. కాని పక్షంలో ఈ 96 రోజులలో ఇవేమిటివి అంటే అమావాస్యలు, అష్టములు, వ్యతిపాతములు, సంక్రాంతులు, ఉగాదులు, మన్వాదులు, వీటితో పాటుగా ఈ 15 రోజులు కూడా. కనుక ఇలా ఈ 15 రోజులను గుర్తుపెట్టుకొని మహాలయ పక్షం ఈరోజు ప్రారంభమవుతుంది. పంచవా ఏతే మహాయజ్ఞా సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో అని చెప్పేట్టుగా ఈరోజు మనం ఈ మహాలయ పక్షం కూడా ప్రారంభం చేద్దాం. వీటితో పాటుగా యజుర్వేదీయులకు ఈ సంవత్సరం ఉపాకర్మ శ్రావణ మాసంలో కాకుండా ఈరోజు చెయ్యాలి అని కూడా ధర్మం చెబుతుంది. శ్రావణ మాసంలో గురుమూఢం ఉంది కాబట్టి ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఈరోజు చెయ్యాలి అనే మార్గం కూడా ఉపదేశిస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.